నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నేను మంచి గుర్తు నేను భారత లేబర్ ప్రజా పార్టీ అధ్యక్షుడుగా తెలంగాణ ప్రజలు 4,60,00,000 మంది కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి మాట్లాడేది మీ అందరికీ తెలుస్తుంది. ఏం మాట్లాడుతుండో ఏం చేస్తాడో నాకైతే తెలియదు, కానీ ఆయనకి ఇక్కడ ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంటుంది హైదరాబాద్లో. ఆ ఎర్రగడ్డ హాస్పిటల్ చేర్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నేను కోరుతున్నాను. సంఘ నాయకులు కూడా అదే కోరుతున్నాను. ఎందుకంటే మాట్లాడితే సంఘ నాయకుడు ప్రజల గురించి అవతల ఇంకో నాయకుడిని పిచ్చోని చేసి నా దగ్గర తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు లేవు, నేనేం చేయలేను, వాళ్ళు అప్పులు చేశారు, నేను మీ ముందు పెడతాను, నేనేం చేయలేను, నేను భూమి అమ్మేసి ఈ భూములు ఎక్కడున్నాయో గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం అమ్మాలని చూస్తాడు. ఈ భూమి అమ్మడానికి ఎవరికి అర్హత లేదు. తెలంగాణ రాష్ట్రంలో మేము కూడా ఉన్నాము అని కూడా తెలంగాణ ప్రజలు కూడా వినాలి. నేను చెప్పేది ఏంటంటే విజయమాల్యా అంటే మీకు ఐడియా ఉంది కదా, బ్యాంక్ని దోపిడీ చేసి 1000 కోట్లు కొట్టేసిండు ఒక విజయమాల్యాని. ఆ విజయమాల్యా టైప్లో ఇప్పుడు ఆయనకి ఎక్కడ సందు దొరకట్లేదు, ఎక్కడ రూపాయి రావట్లేదు. వాళ్ళ కుటుంబానికి వేల కోట్లు అన్ని సంపాదించి పక్కకు పెట్టేసి ఇప్పుడు విజయమాల్యా ఎట్లా పారిపోయిండు. మరి దేశాన్ని మొత్తం అమ్మేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ భూములు ఇవన్నీ అమ్మేసి విజయమాల్యా పారిపోయినాడు, పారిపోవాలని చూస్తున్నా ఏంది? ఇప్పుడు ఇదే పొజిషన్లో ఉన్నట్టుంది ఈయన ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో నువ్వే పెద్ద తోపానేం లేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో మేము కూడా ఉన్నాం, మేము కూడా మనుషులమే. మేము రోజు నీ వీడియోలు చూస్తూనే ఉన్నాం యూట్యూబ్లో. ఇది కరెక్ట్ కాదు, నీకు ఒకలా పరిపాలన కావట్లేదని అంటే నువ్వు ఏం చేయాలంటే ప్రజల్లో కొన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని కులాలను పిలిపి వీళ్ళందరినీ తీసుకుపోయి ఒక మీటింగ్ పెట్టి నాతో కావట్లేదు, మరి ఇన్ని కోట్ల అప్పులు ఉన్నాయి, మరి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా ఏం చేయలేరు. లేదు, నేను మంచి సలహా ఒకటి చెప్తున్నా, గట్టి సలహా. ఇక్కడ నుంచి ఈ రాష్ట్రం నుంచి ఇక్కడ నీకు ఏంటంటే నువ్వు అనవసరంగా బయటపడి ఎక్కడ అప్పు పుట్టట్లేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం లేదని చెప్పేసి బహిరంగం చేసి నువ్వు రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. మొత్తం బయటపడేసింది నువ్వు, ఆగం చేసింది నువ్వు. ఎందుకు పరిపాలన చేసేటప్పుడు నువ్వు 119 మంది ఎమ్మెల్యేలు గెలిచేటప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళతో సంప్రదించవా? వాళ్ళని ఏం చెప్పవా? నీ సొంత నిర్ణయమే, నువ్వు సొంతం రోజు నీకు ఫస్టే చెప్పాను నేను, ఈ ముఖ్యమంత్రి ఆన్లైన్ ముఖ్యమంత్రి అని. మాట్లాడితే మైక్ పట్టుకొని టీవీ ముందు కూర్చుంటావు. ఎక్కడైనా ప్రజలు వెళ్ళావా? ఎక్కడ ప్రజలు మంచి చెడు కనుక్కున్నావా? ప్రజలకు డబ్బులు లేవు, ఆస్తులు లేవు. ఏం ఆస్తులు లేవు? ఏం అమ్మేస్తే ఇప్పుడు భూములు అమ్మేస్తావు, తర్వాత ఏమి అమ్మేస్తావు? ఈ దేశాన్ని అమ్మేసి పారిపోతావు ఏంది? నువ్వు చేసే లక్షణాలన్నీ అట్లే కనబడుతున్నాయి, కానీ అట్లాంటిది కాదు. నీ 119 మంది ఎమ్మెల్యేలను పట్టుకొని ప్రధానమంత్రి దగ్గర వెళ్ళు, అయా పరిస్థితి మరి మాకు ఒక రాష్ట్రంలో నేను గెలిచాను చేశాను, నా దగ్గర ఇప్పుడు అవ్వట్లేదు, మరి ఇంత అప్పులు ఉన్నాయి, మరి ఏం చేయాలని చెప్పేసి నువ్వు ఒక్కడ పోవడం కాదు, 119 మంది పోండి ఢిల్లీ పోయి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడితే ఆయన ఏదైనా ఒకటి సాయం చేసి నువ్వు ఇట్లా చెప్పండి అని ఇట్లా చేయండి అని చెప్తారు. నువ్వు తేపపోయి లెటర్ ఇచ్చేసి నువ్వు పోయి వచ్చాను నేను చేశాను అని చెప్పేసి నువ్వు ఎన్నిసార్లు పడతావు ఢిల్లీకి? ఒకసారి నువ్వు పోయి ఏదైనా చేసినావా? ప్రతిసారి ఎంత ఖర్చు అవుతుంది రాష్ట్రానికి? ఫ్లైట్ వేసుకొని పోతున్నావు నువ్వు, ఏమైనా ట్రైన్ పోతున్నావా, లేకపోతే ఎట్లా బట్టి కట్టుకొని పోతున్నావు? ఏమైనా ఫ్లైట్ అంటే నీకు అలటపగా ఉంది, నీకు అలటపగా ఇవన్నీ కనపడుతున్నాయి. ప్రజల సొమ్ము ఇట్లా వాడేసి ఎవరిని ఏం చేయవద్దు, నువ్వు ఎవరిని కించపరచొద్దు. నీవు ఒకటి చెప్తున్నా, ఈ రాష్ట్రానికి నువ్వు మంచి చేయాలనుకుంటే మాత్రం ఆ మాట మాట్లాడద్దు. లేదు మనతో కావట్లేదు. ఒక తండ్రికి 4 కొడుకులు పుట్టారు, 4 కొడుకులు పుట్టినప్పుడు తండ్రి దగ్గర ఒక 50 ఎకరాల భూమి ఉంది, ఎవరి కాలం పనిచేశారు.
ఎవడో దాంట్లో కొడుకు చెడిపోయాడు. మరి అయ్యా నేను ఇట్లా నష్టపోయినా, మరి నేను నష్టపోయినప్పుడు నాకు మరి అన్ని పోయినాయి, నాకు ఇప్పుడు ఏం లేదు అంటే తండ్రి అయితే చూసుకుంటూ అయితే ఉండడు కదా. తండ్రి ఏదైనా సలహా చెప్తాడు, సరే బాబు ఈ అప్పు ఇట్లా దించేసి మంచిగా బతుకు, ఏదైనా పని చేసి బతుకొని. మనకి ఏదైనా అంటే మనకు ఒక కేంద్రం ఉంది, ఓ కేంద్రం దగ్గర పోయి నా దగ్గర ఇట్లా అయిపోయింది, నా తెలంగాణ రాష్ట్రంలో ఇంత అప్పు అయిపోయింది, నేను ఇట్లా ప్రాబ్లంలో ఉన్నా, ఈ 119 మంది తీసుకొని నువ్వు ప్రధానమంత్రి దగ్గర పోయి నువ్వు ఎందుకు మాట్లాడేపోయినావు? నువ్వు ఒక్కడే పోయి ఏదో బొక్కే ఇచ్చి ఏదో ఇచ్చే, నువ్వు దానికి పోయి ఆయన దగ్గర అడుగు. నువ్వు అడిగేది అడగక దేశాన్ని కాపాడలేక ఆయన సతమంత అవుతాడు. నువ్వేమో దేశాన్ని ఇక్కడ మొత్తం నువ్వు సొంతంగా మెయింటైన్ చేసుకొని 1000 కోట్లు మీ కుటుంబానికి నువ్వు బిల్డింగ్ కట్టుకోవడానికి, నువ్వు ఆ ఆస్తులు సంపాదించుకోవడానికి నువ్వు మార్గం చేసుకుంటున్నావు. నీకు ఎక్కడ డబ్బులు దొరకట్లేదు. ఇప్పుడు నీ డబ్బులు కావాల్సింది ఏంది? ఇప్పుడు భూమి అమ్మాలి, దాంట్లో డబ్బులు మిగులుతాయి. 1000 కోట్లు కొట్టేయాలి. ఇవి 1000 కోట్లు కొట్టేసి ఇప్పుడు మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, దానికి డబ్బులు పెట్టాలని ప్లానింగ్. ఈ గ్రామ పంచాయతీ పెట్టడానికి స్వచ్ఛంగా అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, మన పార్టీకి గెలవాలి, నేను రూపాయి వేయలేను అని చెప్పు, జనాన్ని నమ్ముతారు లేదు వదిలేయి అని. నీ ప్లానింగ్ అంతా ఎట్లా అంటే ఇప్పుడు అంతా కాదు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, దీనికి ఏదో అమ్మి 1000 కోట్లు జమ చేసుకోవాలి. 1000 కోట్లు జమ చేసుకొని ఈ ప్రజలకి మళ్ళా నేను ప్రభుత్వాన్ని మళ్ళీ నడపాలని చూస్తున్నాం. కానీ ప్రభుత్వం నడిపే భూమి ఇప్పుడు అమ్మేస్తావు. ఈ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ని అమ్మేసి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు అన్ని ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తావు, మళ్ళీ ఎక్కడ చూస్తాయి, మళ్ళీ ఏం అమ్ముతావు? ఇప్పుడు ప్రజలందరి రక్తం అమ్మాయి, లేకపోతే ప్రజలందరినీ తల 1 లక్ష ఇవ్వను. ఇట్లా కాదండి, ప్రజలకు ఎందుకు చెప్తున్నావు నువ్వు? ఇట్లా ప్రజలకు చెప్పిన నాయకుడు ఉన్నాడా? అంటే నువ్వు ఆన్లైన్ పెట్టుకున్నావు, ఈ తెలివితేటలు నేర్చుకున్నావు. ఈ తెలివితేటలు మా దగ్గర చూపించకు. నువ్వు చూపిస్తే నీ ఇంట్లో చూపించుకో, నీ ఫ్యామిలీని చూపించుకో, ప్రజలను చూపించకు. నీకన్నా తోపులు ఉన్నారు. నువ్వు రాష్ట్రం నడపచేత కాకపోతే వదిలేసాయి. నేను ప్రతిసారి చెప్తున్నా, అది నువ్వు ఎవరికి ఏం చేయకుండా నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు ఇష్టసారంగా నీ నిర్ణయం తీసుకుంటావు. నీ సొత్త, నీ భూమి, నీ ఆస్తి నేను అమ్మేస్తా, నేను గవర్నమెంట్ భూమి అమ్మేస్తా. గవర్నమెంట్ భూమిని అమ్మడానికి ఎవరికి సొత్తు కాదు, ఇది ప్రజల సొమ్ము. 4,60,00,000 మందిది. వాళ్ళ సొమ్ముని ఎవరైనా అమ్మడానికి పోతే ఒప్పుకునేది లేదు. గవర్నమెంట్ ఉంది, ఒక కోర్టు ఉంది, దానికి ఎవరో ఒకరు పోతారు. అప్పుడు సరైన వ్యవహారం సరిపోద్దే. కానీ ఇట్లాంటి ఏం చేయకు. ఉన్న దాంట్లో ఏం చేయాలనేది ఆలోచించు. కేంద్రం కూడా ఆలోచించు. కేంద్రం దగ్గర పోయి ఆలోచించి, అయ్యా ఇది పరిస్థితి, మేమేం చేయాలి, మా దగ్గర లేదు. నువ్వు అక్కడ పోతే ఏమన్నా అమ్ముతారే? నువ్వు పో, 119 మంది తీసుకొని పో. 119 మంది తీసుకొని పోయి కూర్చొని, అయ్యా మా పరిస్థితిలో ఉంది, మరి మేము ఏం చేయాలి? మరి తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేదు, నిధులు ఏమి లేవు. నిధులు ఉన్నాయి, ఇది పరిస్థితి అని చెప్పాను. మా దగ్గర ఇంత భూములు ఉన్నాయి, ఆ భూములు అమ్మే బదులు ఆయన చెప్పు. ఆయన ఒక మార్గం చెప్తాడుగా, మనకు అందరికీ ఆయన పెద్దోడుగా. ఒక ప్రధానమంత్రి అన్నప్పుడు అందరికీ ఆలోచిస్తాడు, అన్ని రాష్ట్రాలు ఆలోచిస్తాడు. నువ్వు ఇప్పుడు ఉంటావో లేదో పోతావో తెలియదు. నువ్వు అంతా బయటపడ్డావు. ఎందుకు బయటపడాలి? నువ్వు దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా కాలే, ఈ రాష్ట్రం అంతా నువ్వు గందరగోళం చేతివి. ఎందుకు ఇది? నీకు ఎవరైనా మెచ్చుకుంటారా? నీకన్నా ముందు నాయకులు ఎవరైనా మెచ్చుకుంటారా? అన్ని పార్టీ నాయకులు ఉన్నారు. నేనే తోపాని ఏం లేదు, ఇక నువ్వే తోపు నేనే తోపాని లేదు. కాబట్టి ఇది ప్రజల మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి. నువ్వు చర్చించుకోవాలి. ఇది నువ్వు కష్టపడి నువ్వు ఆ రాష్ట్రాన్ని గెలుచుకున్నావు. నువ్వు రాష్ట్రాన్ని గెలుచుకున్న తర్వాత నువ్వు చర్చించుకోవాలి. నీ మంత్రులు ఉన్నారు, వాళ్ళని గెలిపించుకోవాలి. వాళ్ళని చర్చించుకొని ఏం చేస్తే బాగుంటుంది, మన రాష్ట్రాన్ని ఎట్లా నడుపుదాం ఏందని నువ్వు చేసుకోవాలి. నువ్వు తేపకు వచ్చేసి ఆన్లైన్లో కూర్చొని ఆన్లైన్ ముఖ్యమంత్రి నువ్వు అంటే ఆన్లైన్ ముఖ్యమంత్రి పెట్టాను నీకు సపరేట్. నేను ఆల్రెడీ ఏ రేడియోలో పెట్టాను నీ పేరు మీద ఆన్లైన్ ముఖ్యమంత్రి అని. మాట్లాడితే మైక్ పెట్టుకుని కూర్చుంటావు. ప్రజలు ఈ బాధలు ఎంత ప్రజలు ఎవరు వింటారు? నీకు ఎవరి పని వాడికే ఉంది, ఎవరి బాధలు వాడికే ఉన్నాయి. ఎవరి ఇంట్లో తిండికి వెళ్ళాక వాడి బాధ వాడు పడతాడు. నువ్వు ఇదే కూర్చొని ప్రజలు చెప్తాంటే అందరు సెల్ ఫోన్ పట్టుకొని కూర్చోరా? ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడదు, ఏ సోపు చేస్తాడని. నీ సోకులు బాగానే ఉన్నాయి. ఇటు ఫ్లైట్ వేసుకొని పోతారు, ఎక్కడ పడితే అక్కడ ఫ్లైట్ వేసుకొని పోతారు. ఒక ఆటో మీద పోవాలంటే 120 రూపాయలు అవుతుంది. ఎక్కడికైనా పోవాలంటే 110 రూపాయలు భయం అవుతుంది. మీరు మాట్లాడితే ఒక సైకిల్ వాడినట్టు వాడతారు. ఒక సైకిల్ ఉంటుంది చూసారా, బైక్ ఉంటుంది చూసారా, అట్లా ఫ్లైట్ వాడతారు మీ నాయకుడు. ఎక్కడికెక్కడికి ఇంత దూరమైనా ఫ్లైట్ వాడతారు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ప్రజల సొమ్ము కదా, ఇది వాడడానికి మీకు కొంచెం బాధ లేదా? ప్రజల సొమ్ము కష్టపడి వాళ్ళు తెస్తాంటే మనం తింటున్నాం అని చెప్పుకోవాలి. నేను చెప్పేది నీకు తప్ప అనిపించచ్చు,
కానీ నేను తప్పట్లేదు. ప్రజల గురించి మాట్లాడుతున్నా, నేను ప్రజల సొమ్ము గురించి మాట్లాడుతున్నా, ప్రజల గురించి ప్రజల సొమ్ము గురించి మాట్లాడుతున్నా. కాబట్టి మీరు అనవసరంగా లేనిపోని ఆలోచన చేసుకోకుండా తీసుకపోయి ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, ఎవరితో మాట్లాడితే బాగుంటుంది, ఏది మాట్లాడితే బాగుంటుంది. ఈ కేంద్రంలో సంప్రదించాం, 119 మంది వెళ్ళండి, వెళ్ళి ప్రధానమంత్రి దగ్గర మాట్లాడండి. ఒకవేళ కాకపోతే నాతో రండి, నేను తీసుకుపోదాం, అంతా ట్రైన్ బుక్ చేయి, ఈ ఫ్లైట్ గీతలు వద్దు, ట్రైన్ బుక్ చేసేరండి, నేను ప్రధానమంత్రితో మాట్లాడతా. తెలంగాణ రాష్ట్రం ఎందుకు బాగుపడదు? ప్రధానమంత్రి గారితో మాట్లాడతాను. నీ 119 మంది గెలిచిన వాళ్ళు నాతో రండి, నేను మాట్లాడి బాగు చేస్తా ఈ రాష్ట్రాన్ని. ఇట్లాంటిది కాదు, రాష్ట్రాన్ని బాగు చేసి పని చేయి, కష్టపడు, తెలివితేటలో ఉన్న మనసును దగ్గర పెట్టుకో. నీకెట్లా లేదు, నీ మెదడంతా ఖరాబ్ అయింది, లేదు నేను నాతో కావట్లేదండి, నా మెదడు ఖరాబ్ అయిందంటే తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ జానాము. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి నాయకులు చెప్పేది ఒకటే, ఆయన ఒక్కడే కాదు, మీరు 119 మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని గెలిచిన వాళ్ళు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరందరూ కలిసి ఆయన ఒక్కడే చెప్పింది నమ్మకండి. ప్రజలు ఓటేసి గెలిపించారు మిమ్మల్ని. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు అందరు కూడా ఆలోచించండి. ఈ ముఖ్యమంత్రి మాట్లాడేది బాగలేదు, ఇది పద్ధతి కాదు, జనాలంతా భయపడి చేస్తారు, ప్రజల్ని మనం ఇబ్బంది పెట్టొద్దు, ప్రజలు ఓటు పెట్టి గెలిచినాము కాబట్టి మనం అందరం చేయాలని చెప్పేసి మీరందరూ మాట్లాడుకోండి, ఈ రాష్ట్రాన్ని మంచిగా నడపాలని చెప్పేసి నేను ఈ సమాముఖం కోరుతూ నమస్తే. ఇలా ప్రతి న్యూస్ ని క్షణంలో మీ ముందుకు తీసుకొస్తుంది AL9 న్యూస్ ఛానల్. కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఇలా టక్ అంటూ మీ ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు దేశమైనా కావచ్చు, రాష్ట్రమైనా కావచ్చు, ఏ న్యూస్ అయినా చిటికలో మీరు చూసేయవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.